ఎవరికైనా కానీ ఏదైతుందో పార్టీలో కొనసాగటం కొంత ఇబ్బందికరంగా కనబడుతుంది. మళ్ళీ ఈ అంశం ఇప్పుడు ఏదైతే పార్టీ వీడాలనేటువంటి ఒక ఆలోచన కార్యరూపం దాల్చడం ఏదైతుందో గత 20 మాసాలకి వెళ్ళి నాంతూ వచ్చింది. ఇది ఆల్ ఆఫ్ సడన్గా తీసుకున్నటువంటి నిర్ణయంగా కూడా నేను భావిస్తలేనే. వాళ్ళు ఎప్పుడైతే జగిత్యాల నుండి మిత్రుడు శాసనసభ్యుడు సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన క్షణం నుండి ఏదైతుందో నేను ఆనాడే తీవ్రంగా స్పందించడం జరిగింది. అంటే వాస్తవంగా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజికల్లీ రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉండే విధంగా వీళ్ళు ముఖ్యంగా ఏదైతున్నదో పార్టీ ప్రేమలకు సంబంధించిన 10th షెడ్యూల్ను మరింత బలోపేతం చేయటానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పని జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి ఒక నినాదం చేపట్టడం, వీళ్ళ పాంచ్ న్యాయలో ఇది ఒక భాగంగా వారి ఎన్నికల ప్రణాళికలు పేర్కొనడం, దానికి భిన్నంగా వీళ్ళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల ఏదైతుందో మరి నేను ఆనాడు స్పందించి శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పి భావించిన తరుణంలో అప్పుడు మిత్రుడు శ్రీధర్బాబు గారు ప్రధానంగా ఏదైతుందో నాతో ఉన్నటువంటి వారికి కొంత రాజకీయ అనుబంధం అనుకోండి, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కేసీ వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్ళటం, కేసీ వేణుగోపాల్ గారు ఏదైతుందో వీళ్ళ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఫిరాయింపుల అంశానికి సంబంధించి ప్రత్యేకమైన పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పటికీ మోర్ పర్టికులర్ జగిత్యాల ఏదైతే శాసనసభ్యుడిని పార్టీలో చేసుకునే నిర్ణయం జరిగిందో అది హైకమాండ్ నోటీస్లో లేదని చెప్పిండు. బట్ ఈవెన్ దెన్ ఇన్ బ్రాడర్ సెన్స్ పార్టీ డుకెట్ డిసిషన్ కాబట్టి మరి మీరు సహకరించాలి, మీ గౌరవానికి ఏ విధమైన భంగం వాటిల్లదు, ఇవాళ మీ గౌరవమే కాకుండా వీళ్ళ గత దశాబ్ద కాలం నుండి ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ జెండా నీడన మరి పోరాటం చేయటము, ఆనాటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ మరి దాష్టికానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం అవన్నీ కూడా గమనంలోకి తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే